తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ సీఎం జగన్ రేపు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. దీనికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. అయితే షరతులు వర్తిస్తాయి అని కండిషన్ పెట్టారు. రేపు జగన్ టూర్ ఆంక్షల నడుమ సాగనుంది. మొన్న జగన్ రెంటపాళ్ల పర్యటనలో అపశృతులు. అంతకుముందు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో జనం పెద్ద ఎత్తున దూసుకురావడంతో జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్స్ ధ్వంసమయ్యాయి. కొద్ది నెలల క్రితం గుంటూరు మిర్చియార్డుకు వెళ్లినప్పుడు జగన్ పర్యటనలో అభిమానుల అత్యుత్సాహంతో అపశృతులు దొర్లాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ బుధవారం నాడు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన పర్యటనకు షరతులతో కూడిన అనుమతులిచ్చారు పోలీసులు. టూర్ కి ఆంక్షలు వర్తిస్తాయంటున్నారు వాళ్లు. చెప్పిన టైంకి రావాలి, మళ్లీ టైంకి వెళ్లిపోవాలి అని పోలీసులు నిర్దేశించారు. భద్రత విషయంలోనూ ముందస్తు సూచనలు చేశారు. ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులు పరామర్శిస్తారు జగన్. పంటకు గిట్టుబాటు రేటు రాక ఆవేదనతో ఉన్న రైతులతో మాట్లాడతారు. జగన్ పర్యటన సందర్భంగా బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్లో 500 మందికి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. హెలిప్యాడ్ దగ్గరకు 30 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. జగన్ టూర్ సందర్భంగా రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలను అనుమతించబోమంటున్నాయి పోలీసు వర్గాలు. జగన్ కు పటిష్టమైన భద్రత కల్పిస్తామన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ. గతంలో జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న అపశృతులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. బంగారుపాళ్యంలో జగన్ పర్యటించే ప్రాంతంలో పెట్రోల్ బంకులు, పాఠశాలలు ఉన్నందున సమయపాలన పాటించాలని వైఎస్ఆర్సీపీ నేతలకు స్పష్టం చేశామని ఎస్పీ చెప్పారు. ఇష్యూ కోసం వస్తున్నాం కాబట్టి మనం మరొక 500 మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. గత సంఘటనలు దృష్టిలో ఉంచుకుని కఠిన ఆంక్షల మధ్య జగన్ టూర్ సాగనుంది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.